నమస్తే, వెల్కమ్ టు లక్ష్య మీడియా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి జిల్లాల పునర్విభజన ఏదైతే ఉన్నదో అది సక్రమంగా జరగలేదని, ఏర్పడ్డటువంటి 33 జిల్లాలు సరైన పద్ధతిలో ఏర్పడలేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తూ ఉన్నది. అయితే కేసీఆర్ గారు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 31 జిల్లాలు, తర్వాత 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 జిల్లాలను పెంచిండ్రు. అప్పుడు చాలా వరకు రూమర్స్ ఏం వచ్చినాయంటే కేసీఆర్ గారి లక్కీ నెంబర్ 6 కాబట్టి 31 జిల్లాలకు బాలు ఇంకొక 2 జిల్లాలు ఏదైతే ఉన్నదో ములుగు అట్లాగే నారాయణపేట 2 జిల్లాలను కలిపి 33 జిల్లాలను చేయడం ద్వారా 6కు పరిమితం అయిపోతుందని చెప్పి ఇట్లా చాలా రూమర్స్ వచ్చినాయి. ఆ రూమర్స్ని పక్కన పెడితే ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 33 జిల్లాల యొక్క సరిహద్దులను మార్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. దానికోసం ప్రత్యేక ప్రణాళికలు కూడా రూపొందించినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇందుకోసమే ఒక రిటైర్డ్ జడ్జి అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్లతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయాలనేటువంటి యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లుగా జోరుగా చర్చ నడుస్తూ ఉన్నది. ఇందుకోసం ప్రజల సంఘాల దగ్గర నుండి కూడా అభిప్రాయాన్ని సేకరించే పనిలో పడ్డారు. సో వీళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకొని ఏదైతే బాగుంటుందో అనేటువంటి విషయంలో ఆ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఎట్లాంటి మార్పులు తీసుకోవాలనే పద్ధతిని అవలంబించబోతా ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. జిల్లాల యొక్క సరిహద్దు మార్పు అనేది సరైన ఆలోచన అంటే ఎస్, తప్పకుండా దీన్ని మనం స్వాగతించవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా జిల్లాలలో ఒక గ్రామమో ఒక మండలమో దాని యొక్క అసెంబ్లీ సెగ్మెంట్ ఒకటవుతుంది, దాని యొక్క నియోజకవర్గం ఒకటవుతుంది, దాని యొక్క జిల్లా వేరే విధంగా ఉన్నది. అంటే ఇప్పుడు ఒక సమస్య వచ్చి ఒక గ్రామానికి చెందినటువంటి వాళ్ళు ఒక మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక సమస్య వచ్చి దానివల్ల ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినట్టయితే దానికి సంబంధించినటువంటి తదితర ఎమ్మెల్యే ఒక అతను ఉంటున్నాడు, సంబంధిత అధికారులు వేరే జిల్లా వాళ్ళకి చెందినటువంటి వాళ్ళు ఉంటున్నారు. సో ఇది గందరగోళంలో చాలా వరకు పనులు కూడా ఇప్పటి వరకు చాలా పనులు పెండింగ్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఉన్నదే ఒక నియోజకవర్గంలో గ్రామం ఉంటుంది, ఇంకొక నియోజకవర్గంలో జిల్లా ఉంటుంది. ఇట్లా ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ ద్వారా చాలా ప్రాబ్లమ్స్ మిస్లీడ్ అవుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇందుకోసం మనం ఖచ్చితంగా సరైన పద్ధతిలో ఈ జిల్లాల యొక్క మార్పు అనేది, అంటే జిల్లాల యొక్క సరిహద్దు మార్పు అనేది సరైన పద్ధతిలో జరిగితే ఖచ్చితంగా ఇది మనం స్వాగతించాల్సినటువంటి విషయమే. అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉన్నదో 6 గ్యారంటీల కోసం మెయిన్గా సీఎం రేవంత్ రెడ్డి గారు 10 మంది మంత్రులను జిల్లా ఇన్ఛార్జీలుగా నియమించారు. అది పాత జిల్లాలను బేస్ చేసుకుని వాళ్ళు నియమించారు. సో అట్లాగే కాకుండా నోడల్ ఆఫీసర్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నియమించారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా లింకప్ అయి ఉన్నాయి. అంటే ఒక నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం కూడా ఒకటే జిల్లాకు పరిమితమై ఉంటే మనకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనేటువంటి యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం పడ్డట్లుగా తెలుస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో కొన్ని, అంటే అధికారుల సమన్వయ లోపం వల్ల జిల్లా ఇన్ఛార్జ్ ఒకరు, కలెక్టర్ ఒకరు, అట్లాగే ఎమ్మెల్యే ఒకరు, ఇట్లా డిఫరెంట్గా ఉండడం వల్ల చాలా వరకు వర్క్ పెండింగ్లో ఉన్నది. ఇవన్నీ కూడా సమన్వయ లోపాలని తెలిగిపోయి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ను ఖచ్చితంగా ఒకే జిల్లాలో ఉండే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. సో ఇది ఖచ్చితంగా మనం స్వాగతించాల్సినటువంటి విషయమే.